పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వర్షాన్ని లెక్క చేయడం లేదు, ఆకలిని అంతకన్నా లెక్క చేయడం లేదు. బస్తా యూరియా కోసం బారడి కష్టాలు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు అత్యంత దైనందిన స్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే రైతులకు శాపంగా మారిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కడుపు నిండా తిండి లేదు, కంటి మీద కునుకు లేదు. తెల్లవారు లేచింది మొదలు యూరియా కోసం అన్నదాతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒక్క జిల్లాని కాదు, తెలంగాణలో ఎక్కడ చూసినా యూరియా కోసం అన్నదాతలు బారులు తీరిన భారీ క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. ఉదయం యూరియా ఇస్తారని తెలిస్తే ముందు రోజు రాత్రి నుంచే పడిగాపులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో నిత్యం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆధార్ కార్డులు, చెప్పులు, వస్తువులు, ఇలా రకరకాల క్యూ లైన్లు తెలంగాణలో యూరియా కొరతను కళ్లకు కడుతున్నాయి. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో యూరియా కోసం అన్నదాతల అగచాట్లు చూడండి. ప్రతిపక్ష పార్టీ నేతలు వచ్చి ఎక్కడ రభస చేస్తారోనని ఏకంగా ఇదిగో పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. 6 బస్తాల యూరియా అవసరం ఉన్న రైతు వారం రోజుల పాటు పడిగాపులు పడితే 1 బస్తా యూరియా దొరుకుతోందంటే ఎంత కొరత ఉందో అర్థమవుతోంది. రైతులు అధైర్యపడవద్దని అధికారంలో ఉన్న పాలకులు పొడి పొడి మాటలు చెప్పటం మినహా చేసిందేమీ లేదు. అందుకే రైతుల కష్టాలు మాత్రం తీరటం లేదు. నెల రోజులుగా యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతూనే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెల్లారితే ప్రతి సొసైటీ దగ్గర రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. నా పేరు మీద 5 ఎకరాల భూమి ఉన్నది. నాకు 2 బస్తాలు ఇచ్చారు. మొన్న వచ్చిన గేట్ కాడికి వచ్చారు బంధు. ఇవాళ వస్తే 2 బస్తాలు ఇచ్చారు. నా 5 ఎకరాల భూమికి 2 బస్తాలు ఇచ్చారు. అలా రేట్ ఎక్కువ చేసి పెడదామన్నా కానీ మాకు దొరకట్లేదు, అసలు మొత్తానికి దొరకట్లేదు. అసలు ఆ 20-30 రూపాయలు పోయినా ఫస్ట్ యూరియా అనేది మనకు కంపల్సరీ అవసరం. గ్రోతింగ్ కావాలన్నా, అది పెరగాలన్నా, చేయాలన్నా, పిల్లలు రావాలన్నా కంపల్సరీ వరికి కావాల్సింది, నత్రజని అనేది కావాలి. దానికోసం ఎంత దండ అయినా కానీ దొరకట్లేదు. ఇది ఒక 20-25 రోజుల నుంచి ఎంత ప్రయత్నం చేసినా ఒక్క బస్తా కూడా మాకు దొరకట్లేదు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, హుజూరాబాద్తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లోనూ యూరియా కొరత రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. అన్నదాతల ఓపికకు పరీక్ష పెడుతోంది. కొన్ని చోట్ల ఓపిక నశించిన అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో రోడ్డెక్కిన రైతులు యూరియా లారీలను రోడ్డుపైనే అడ్డుకున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం అధికార పార్టీ నాయకులు, అధికారులు వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ అన్నట్టుగా పెద్ద ఫైటే నడుస్తోంది. అన్నదాతలకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా రోడ్డెక్కుతోంది. హుజూరాబాద్ లో సొసైటీ వద్ద నిరసనకు దిగారు. ఇదే పరిస్థితి అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ కనిపించింది. వేములవాడలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. ఎంతమంది రైతులున్నారు, ఎన్నెకరాల పంటలున్నాయి, యూరియా ఎంత అవసరం, ఇలాంటి ముందస్తు ప్రణాళికలు ప్రభుత్వానికి లేవు. పైగా రాష్ట్రంలో కొలువైన కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రామగుండంలో ఎరువుల కర్మాగారం నిర్మించినా గతంలో రాయితీల డబ్బులు కట్టలేదన్న నెపంతో యూరియాను అవసరమైనంత సరఫరా చేయలేదు. పైగా ఎరువుల కర్మాగారంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణాలు ఏవైతేనే చివరకు అన్నదాతలకు మాత్రం కన్నీళ్లు తప్పడం లేదు.